రీసెంట్గా డాక్టర్ అజయ్ కుమార్ గారిని యూపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. సో యూపీఎస్సీ గురించి చూద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం 1926లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ లీ కమిషన్. సో 1935 యాక్ట్ ద్వారా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రీఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫైనల్గా ఆర్టికల్ 315 పార్ట్ 14లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది వచ్చిందనమాట. సో స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ చూసుకున్నట్లయితే కమిషన్లో చైర్మన్ అండ్ అదర్ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం 9 to 11 మెంబర్స్ ఉంటారు ఇంక్లూడింగ్ చైర్పర్సన్. అండ్ వీళ్ళల్లో 50% ఆఫ్ మెంబర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా 10+ years పైగా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేసి ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. యూపీఎస్సీ చైర్మన్ని అండ్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూపీఎస్సీ చైర్మన్ని అండ్ మెంబర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 316 క్లాస్ 1 ద్వారా. సో టెన్యూర్ చూసుకున్నట్లయితే 6 years ఆర్ అంటిల్ 65 years ఆఫ్ ఏజ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో సర్వీస్ కండిషన్స్ అనేవి ప్రెసిడెంట్ డిసైడ్ చేస్తారనమాట. పర్టికులర్గా క్వాలిఫికేషన్స్ అంటూ ఏవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి లేవు. బట్ ఇందాక చూసాం కదా 50% ఆఫ్ ద మెంబర్స్కి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి గవర్నమెంట్లో వర్క్ చేసినట్టు. సో నెక్స్ట్ రిమూవల్ ప్రాసెస్. సో చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద యూపీఎస్సీని ఎలా రిమూవ్ చేస్తారు అంటే వాళ్ళకై వాళ్ళే వాలంటరీగా రిజైన్ చేయాలనుకున్నప్పుడు రెసిగ్నేషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్, డైరెక్ట్గా ప్రెసిడెంట్ రిమూవ్ కూడా చేయొచ్చు. ఎప్పుడు అంటే చైర్మన్ ఆర్ మెంబర్స్ బ్యాంక్రప్ట్ అయినప్పుడు, లేదా పెయిడ్ వర్క్ని హోల్డ్ చేస్తున్నప్పుడు, వేరే వర్క్ చేస్తున్నప్పుడు, లేదంటే వాళ్ళు మెడికల్గా అన్ఫిట్ అయినప్పుడు డ్యూటీకి వాళ్ళని డైరెక్ట్గా ప్రెసిడెంట్ రిమూవ్ చేయడం జరుగుతుంది. అండ్ రిమూవల్ ఫర్ మిస్కండక్ట్, ఇది ఆర్టికల్ 317లో మెన్షన్ చేస్తున్నారు. సో చైర్మన్ అండ్ మెంబర్స్ అనేవాళ్ళు మిస్కండక్ట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే సుప్రీంకోర్టు ఎంక్వైరీ చేసి ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టు అడ్వైజ్ అనేది ఫైనల్ అండ్ బైండింగ్. సో ప్రెసిడెంట్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు యొక్క అడ్వైజ్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇలా రిమూవ్ చేసేటప్పుడు మిస్కండక్ట్ మీద. చైర్మన్ అండ్ యూపీఎస్సీ మెంబర్స్కి రీఅపాయింట్మెంట్ ఉంటుందా అంటే ఉండదు. సేమ్ పొజిషన్లో మళ్ళీ రీఅపాయింట్ చేయడానికి వీలుండదు. బట్ మెంబర్స్ అనేవాళ్ళు చైర్మన్గా అపాయింట్ చేయొచ్చు కానీ రీఅపాయింట్మెంట్ అనేది ఉండదు. సో ప్రాక్టీస్ క్వశ్చన్, ఇన్ ద రిమూవల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అఫీషియల్స్ ద పార్లమెంట్ డస్ నాట్ ప్లే ఎనీ రోల్. సో వీళ్ళ రిమూవల్లో పార్లమెంట్ అనేది ఎలాంటి రోల్ ప్లే చేయకుండా దేంట్లో ఉంటుంది అని అడుగుతున్నారు. సో జడ్జెస్ ఆఫ్ ద హైకోర్ట్, జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, చైర్మన్ ఆఫ్ ద యూపీఎస్సీ అండ్ ట్యాగ్. సో హైకోర్ట్ అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ రిమూవల్లో పార్లమెంట్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. అండ్ కార్డ్ విషయంలో కూడా పార్లమెంట్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బట్ చైర్మన్ ఆఫ్ ద యూపీఎస్సీలో ఓన్లీ ప్రెసిడెంట్ రిమూవ్ చేస్తారు, అది కూడా సుప్రీంకోర్టు అడ్వైస్ తీసుకొని. సో ఇందులో పార్లమెంట్ అడ్వైస్ అనేది ఏమి ఉండదు. సో ఆన్సర్ ఏంటి? ఓన్లీ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ పీవైక్యూ. సో ఇది ఎంపీపీఎస్సీలో ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది. ద చైర్మన్ ఆఫ్ ద యూపీఎస్సీ కమిషన్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ అని ఇందాక మనం చూసాం కదా, 6 years డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఫర్ 6 years or till the age of 65 years which ever is earlier, for 5 years or till the age of 62 years which ever is earlier. సో ఇందులో ఏది ఆన్సర్? 6 years అనేది కరెక్టే, బట్ టిల్ ద ఏజ్ ఆఫ్ 65 years ఇది కూడా ఉందన్నమాట. సో థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్.